మాక్సిమం మనం వెంకటేశ్వర స్వామి అంటాము. అవును. ఇలా అంటాం కదా! స్వామి అంతట స్వామి నిన్ను అడిగినట్టు. అదే. అది ఇందాక మీరు చెప్తా ఉంటే నేను చాలా కంట్లోంచి నీళ్ళు ఆపుకోలేకపోతున్నాను ఇంకసలు. అదొక ఆనందము, నన్ను అడగడం ఏంటి? నేనంత అర్హతురాలినా అని అనిపించింది ఇందాక. అర్హతురాలినా కాదమ్మా, అర్హురాలు గాబట్టే ఆ రోజు ఎత్తుకున్నాను నువ్వు మా ప్రయాణంలో మాతో పాటు ఈ రోజు వరకు కూడా ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా నువ్వు, అవునా? లక్ష్మి మాతో పాటు వచ్చారు. అవునా? మరి చాలా మందికి మాతో ఇబ్బందిగా అనిపిస్తుంది గానీ, మీ ఇద్దరికి ఎందుకు ఇబ్బంది అనిపించలేదో నాకైతే అర్థం కాలేదు. ఇప్పటి వరకు కూడా ఏ రోజును కూడా మీరు ఆ! ఇలా అని గాని, అలా అని గాని అనకుండా ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వచ్చారు. ఎప్పుడు ఏది చేయమన్నా చేశారు. పారాయణాలకు కూడా అలాగే కంటిన్యూ వచ్చారు. ఎందుకంటే స్వామి ఎన్నిక లేకపోతే అలా జరగడం అనేది అవ్వదమ్మా. అంటే మేము కూడా రావడం మా అదృష్టం. స్వామి అడిగారు కాబట్టి నువ్వు స్వామికి ఒకటే చెప్పు. స్వామి ఏయ్! నువ్వే నువ్వే ఇంక నాకు ఏదైనా బిడ్డవైనా, తండ్రివైనా, తల్లివైనా నువ్వే అని నేను అనుకుంటున్నాను స్వామి. నిన్ను నేను ఏయ్! దత్తత తీసుకోవడం కాదయ్యా. నువ్వు నన్ను బిడ్డగా స్వీకరించు. నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా తండ్రి అయితే అలాగే. నన్ను ఎలా చూసుకుంటారో నువ్వు అలాగే చూసుకో తండ్రి అని నమస్కరించుకో. అలాగే ఆంటీ, అదే తప్పకుండా. స్వామి పలికింది కాబట్టి. ఏయ్! అలాగే ఆంటీ. అసల చాలా అనిపించిందండి ఇవాళ. కానీ ప్రతీదీ కూడా ఒక అద్భుతంగా అంటే మనం అలా ఆలోచించుకుంటున్నాం కాబట్టి మనకు ప్రతి పనిలోనూ స్వామి కనపడుతున్నారు. ప్రతి మాటలోనూ స్వామి పిలుపు వినిపిస్తుంది. అంటే మన ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి. అవునా అండి. ఏదో మనం చేసి ఏదో మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టేసాక ఎండ తగిలింది కదండీ మన నలుగురికి. ఆ! లోపలికొచ్చి కూర్చున్నాక కొంచెం ఎండ దెబ్బ తగిలింది. తగిలిన తర్వాత ఆయన ఫోను చేశారు. హ్మ్. స్వామి ఫోను చేసిన తర్వాత పంచిపెట్టింది, ఆ ఎండ దెబ్బ అంతా మర్చిపోయాం. అసల నిమిషంలో గుర్తులేదు. ఒక రకమైన ఆనందం అసల. ఆ! అసల స్వామి ఆశీస్సులు ఇంత బాగా ఇచ్చారా అక్షయ తృతీయ రోజున మనల్నందరిని ఇంత ఆశీర్వదించారా అని చాలా సంతోషం అనిపించింది నిజంగా. అవునా అండి. ఏమో చేసింది కూడా మనం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వడం లేదు. అలాగని మనం ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం లేదు. మనమంతా కూడా స్వామికి ఇష్టమైనట్టుగా, స్వామికి నచ్చినట్లుగా ముందుకు వెళ్ళాలి, వెళదాము. మనకేం కావాలో, మనకేం చెయ్యాలో, ఎప్పుడు ఏది చేస్తే మంచిదో సర్వం ఆయనకి తెలుసు. అది మనం పరిపూర్ణంగా నమ్ముదాం. పైకొచ్చి ఇప్పుడు ఒక మాట చెప్పమంటున్నారాయన, చెప్పమంటావా అని అడిగారు. చెప్పండి హ్మ్. అంటే, నేనుండగా భయమేలా నీకు అంటున్నారని చెప్పారాయన. చాలుగా ఆయనుండగా మనకు భయమేంటి? మొత్తం ఆయనే చూసుకుంటారు. ఇదే మాట మీద మనందరం ఉందామమ్మా. చక్కగా మనందరం కూడా ఇలాగే ఒక కుటుంబంలాగా ఎప్పుడు కూడా ప్రేమ, ఆప్యాయతలతో అమ్మా చిన్న చిన్న పొరపాట్లొచ్చినా సర్దుకుపోతూ మన హృదయాల్లో ఉన్న చెత్తనంతా తీసి స్వామిని వచ్చి కూర్చోమని చెప్పి ఆసీనం చేసుకుని మన మాట, మన ఆలోచనలు సక్రమ మార్గంలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్తమ్మ.